ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలు మనం చూసుకుంటే ఏమనిపిస్తుంది ఒక సీనియర్ నాయకుడిగా? ఎందుకంటే మీరు ఎంతో అనుభవించి వచ్చారు రాజకీయాన్ని. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎవడు గెలిచినా ఎవడు ఓడినా ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోయింది. బా సింపుల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఎందుకంటే అన్ని పారామీటర్స్ సేమ్ ఉంటాయి. మీకు నాకు ఈక్వల్ పారామీటర్స్ ఉంటే మీరు గెలిచారా నేను గెలిచారా అని మీరు నిర్ధారణ చేయొచ్చు. పారామీటర్స్ ఈక్వలే కాదా. ఇప్పుడు రూలింగ్ పార్టీకి అన్ని రకాల అనుకూలత ఎక్కువ ఉంది. అవును. దాన్ని ధీటుగా ఎదుర్కొనే కెపాసిటీ అసలు బీజేపీ లేదు, చతికిల పడ్డది. ఇక్కడ ఈ రెండు కూడా దొందే అవినీతిలో పోటీ పడుతున్నాయని చాలాసార్లు మనం అనుకున్నాం. ప్రజలు ఇంకో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలంటే బీజేపీ గురించి ఆలోచించారు. వాళ్ళు ఎవరైనా లేవడా ఈ ఇద్దరు పోటాపోటీగా డబ్బులు పంచారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఉన్నాను కాబట్టి తెలంగాణ మాకు 10 మంది అభ్యర్థులు పెట్టాం. అక్కడ చాలా సడన్గా వచ్చాయి కాబట్టి మేము ప్రిపేర్డ్ లేము. ఆ పిల్లాడు అశ్వరావుపేటలో పోస్ట్ గ్రాడ్యుయేట్ 10 మందిని నిలబెట్టారు మీరు 6 నుంచి. పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఆ పిల్లాడు నిలబడ్డాడు. కాస్త కూస్త ఓట్లు వస్తాయి అనుకున్నాం. ఆ పిల్లాడు 350 చీరలు పంచాట. 350 చీరలు మావాడు. వాడికి 11 ఓట్లు వచ్చినాయి. 350 మంది చీర వేసినాడని ఇవ్వాలి కదా నీకంటే అంటాడు. చీర ఏమో సార్ 200 రూపాయలు 300 రూపాయలు పెట్టుకున్నా, ఓటుకు 10,000 ఇచ్చింది కాంగ్రెస్ అంటాడు. 10,000 ఇంపార్టెంట్ కానీ చీర ఇంపార్టెంట్ కాదు కదా. సో పరిస్థితి అట్లా తయారైంది అంటున్నాను. సో ఆ రకంగా చదువుకున్నాడా కాదా, వీడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవి డాక్టరేట్ ఉందా అడిగిన వాడు లేడు. ఏ పార్టీ రూలింగ్ పార్టీలో ఉన్నావు వాడు ఎంత ఇచ్చాడని లెక్క. ఎక్కడ 2,000 నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 1,000 2,000 మహా అయితే 5,000 ఇస్తే మనం అనుకున్నాం చాలా సార్. 5,000 ఇస్తే ఎక్కువ అనుకున్నాం సార్. 10,000 50,000 కూడా ఇచ్చారండి సార్. అది ఉండొచ్చు. అంత కాంపిటీషన్, ఓటుకి 50,000 అంటే ఓట్లు ఖర్చు పెట్టి వాళ్ళు గెలిస్తే అసలు మనకు లాస్ట్ టైం సర్పంచ్ ధర్నా చేస్తారు ఇందిరా పార్టీ. నిధులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. మీ జ్ఞాపకం అంటే కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ సతాయించింది. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ చూసాం మనం. మరి ఏమిటి క్రేజ్? డబ్బులే రావా, వస్తే కేంద్ర నిధులు తప్ప రాష్ట్రం దగ్గర పైసా లేదు ఇవ్వడానికి. అయినా సరే లోకల్గా ఉన్న స్థానికంగా ఉన్నది ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళ పట్లే మొగ్గు ఉంటుంది. వాళ్ళు చిన్న చిత్తక పనులు మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో దాంట్లో పనులు చేసుకోవడానికి ఆస్కారం. నువ్వు కాంగ్రెస్లో ఉంటుంది తప్ప టీఆర్ఎస్లో బీజేపీలో లేదా ఇండిపెండెంట్ ఉంటే ఉండదు. అదొక క్రేజ్. ఆ కారణం చేత అందరు అటువైపు మొగ్గడం అనేది మనం చూసాం. 80% దాకా వాళ్ళ హస్తగతం అయిపోయినాయి ఈ పంచాయతీలు మీరు చెప్పిన మున్సిపాలిటీలని. సో దాన్ని ఊహించింది కాదు. నేనేమనుకున్నానంటే ఓ 60% ఆర్ 55% వాళ్ళకి వచ్చి 35 to 40 వీళ్ళకి వస్తాయి, 10-15 బీజేపీకి వస్తాయని ఒక అంచనా ఉండి నాకు. అదంతా ఊహలు అంచనాలు తలకిందులు చేసుకుంటూ ఆల్మోస్ట్ 80% మిగిలిన వాళ్ళు కూడా ఉంటారని నేను అనుకోను. ఇటుపోయి గెలిచిన వాడు మళ్ళీ పొలం అంటూ అడిపోతాడు రూలింగ్ పార్టీ అని చూస్తున్నా కదా. ఎమ్మెల్యేలు అయిపోగా మున్సిపల్ కౌన్సిల్ లెక్కన. అందువల్ల అది రూలింగ్ పార్టీ యొక్క ఆగడాలకు ఇది మనకు అర్థం పడుతుంది అనేది నా ఉద్దేశం. బట్ న్యాచురల్గా వాళ్ళకి తప్పదు. వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు ఆయన ఏమో సీఎం తిరిగాడు కొన్ని చోట్ల, ఈయన అసలు బయటికి రాడా టీఆర్ఎస్ నేత. కేసీఆర్ గారు అసలు అంతకంటే కేసీఆర్ పక్క పెట్టండి, కేటీఆర్ హరీష్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. నెంబర్ వన్ ఆస్పెక్ట్ ఏమో ఆయన రాలేదు, ఇంత సీరియస్ ఉన్నాడు అంటే ఎక్కడ వాళ్ళకి ఆ సీరియస్నెస్ కనపడలేదు అంటారు. ఎక్కడుంది చెప్పండి, ఇక్కడ నాకు చెప్పండి వాళ్ళిద్దరు సీరియస్ తిరిగారా? దీనికి తోడు ఆ కవిత మధ్య మధ్య వాళ్ళు లేచినప్పుడల్లా నెత్తి మీద నీళ్ళు పోస్తుంది బ్యాక్ అయింది వాళ్ళకి కొంత ఎంతో కాసుకూస్త దెబ్బ. ఆమె కూడా మాకు ఏది ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా 10 మంది గెలిచారని ప్రకటిస్తే 8 మంది సార్. ఆమె వెళ్ళి సవతల దాని అధ్యక్షుడు అసలు ఆమె మాకు సంబంధం లేదంటే మొత్తానికి కాంగ్రెస్ పోయారట. కానీ కన్నవాళ్ళు కప్పుకున్నారు, బీఫామ్లు ఇచ్చారు, అన్నీ అయినాయి, డబ్బులు కూడా పుచ్చుకొని ఉంటారు. పుచ్చుకొని ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు అందరు గంపగుత్త కాంగ్రెస్ పోయారని ఎక్కడో న్యూస్లో చదివారు ఈ అక్కను వదిలేసి. సో అది విచిత్రం అంటున్నా. బట్ అది తీర్మానంలోకి వచ్చినట్లేదు ఒకటి కూడా మాకు రాలేదు. బట్ మేము ఎవరికే పెట్టాం. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ కల్లా పూర్తిగా తయారవుతాం. కానీ అసలు ఇది చూస్తే ట్రెండ్ చూస్తే అసలు భయమవుతుంది. మీకు నేను ఇంతకుముందు చెప్పాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి నా బై ఎలక్షన్ అయినాక ఇక్కడ నేను 2 times చీఫ్ ఏజెంట్గా మన రాజగోపాల్ గారికి ఉన్నా మునుగోడులో. అక్కడ ఉన్న అనుభవాలన్నీ తీసి నేను క్రోడీకరించి 18 letters రాశాను. అపాయింట్మెంట్ కావాలంటే చీఫ్ ఎలక్షన్ వరకు పిలిచాడు ప్రజెంటేషన్ ఇవ్వని. నేనేదో టైం ఇస్తాడేమో 1/2 hour, తీరా వస్తే 3 కమిషన్లు కూర్చొని ఫుల్ బెంచ్ కూర్చుంది. నాకు చెప్పమన్నారు. నేను చెప్తూ పోతే ఒకటి తీసి వాళ్ళు ఒక దగ్గర ఏంటంటే ఒక మ్యారేజ్ హాల్ బుక్ చేశారు.
మొత్తం లారీలు మందు సీసాలు దించారు. ఒక్కోడు 2 పట్టుకొని పరిగెత్తున్నాడు. ఒకడు ఇటు 2 బాటిల్స్ పడి ఎలక్షన్ కమిషన్ అంటాడు, అసలు మేము 2 బాటిల్స్ అలౌడ్ కదండి, హౌ కెన్ వి బుక్ కేసు అంటాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అఫీషియలీ స్టేటింగ్ దట్ 2 బాటిల్స్ ఆర్ అలౌడ్. ఇంకేం మాడతారు మీరు? కానీ సార్ అది అలౌడ్ సార్, పక్క స్టాక్ ఉంది కదా, దాన్నైనా మీరు సీరియస్ తీసుకుని ఎలక్ట్రల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయాలంటే అన్నాడు. అది ఆ ఎలక్షన్ అవుతున్న దగ్గర కోడ్ ఉంటుంది కదా, ఆ లిమిట్లో లేదు అది అంటాడు. కరెక్టే, 1/2 కిలోమీటర్ దూరంగా పెట్టాడు దుకాణం. కేసు 2 సరుకు మీద కేసు పెట్టలేడు ఎలక్షన్ కమిషనర్. ఈ 2 దివసాలు పట్టుకొని పరిగెత్తాడు, పెట్టలేడు. అట్లా ఆసక్తిను వ్యక్తీకరించినటువంటి ఎలక్షన్ కమిషనే మాకు ఆ విషయం చెప్తే, నేను చెప్పా ఈ అమెండ్మెంట్స్ అయితే నేను సూచిస్తున్నాను, మీకు అసలు అది పార్లమెంట్లో అమెండ్మెంటే అవసరం లేదు, మీకున్న యాక్ట్ పరిధిలోనే ఇవన్నీ చేస్తారంటే మేము ప్రయత్నం చేస్తాం, మళ్ళీ పిలుస్తామన్నారు. నేను కూడా ఏం చెప్పానంటే, అసలు ఎవరి క్యాండిడేట్ అయినా సరే ఈ క్యాండిడేట్లను మీరు వాడు డబ్బులు పెట్టడానికి వీల్లేదని చెప్పండి, ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టుకోండి. కాదు సార్, అసలు నాకు అర్థం కాదు. 4 లక్షల లిమిట్ పెడితే ఇప్పుడు లోకల్ బాడీలో వాడికి 4 lakhs అండి. 4 lakhs ఎవరైనా ఖర్చు ఆ లిమిట్లో ఉన్నాడు ఎవడన్నా? ఎందుకు మీకు జోక్ కావతే సరే, ఎందుకు అది ఎమ్మెల్యేకేమో 40 లక్షల ఎంట్రీ, ఎంపీకి 75 లక్షల ఎంట్రీ, వీటికి 4 లక్షల ఎంట్రీ. ఇదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరు. కానీ సో మీరు ఎత్తేయండి, అసలు ఆ లిమిట్ తీసేయండి. ఎవడు ఇష్టం ఆడదండి, అదే జరుగుతుంది కదా, మీరేం చేయలేరు కదా. అదర్వైజ్ కలెక్షన్ మొత్తం ఎలక్షన్ సంబంధించిన ఏ డబ్బైనా మేమే పెడతామని ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. క్యాండిడేట్ జేబులో చేయబెట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఖర్చు పెట్టండి, అందరికీ ఈక్వల్గా. పోడియంస్ పెట్టండి, ప్రతి ఊరికి టైం స్లాట్స్ ఇవ్వండి. ఎవడు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు. ఎవడు మొబిలైజ్ చేసుకుంటాడు, ఎవడు రాదు వాడు మనుషులు వీడు మాడుతూ వస్తారు, ఇంకో పార్టీ వాడు అప్పుడు వస్తారు. సో ఆల్ పోడియం స్టేజెస్ ఎవ్రీథింగ్, ఒక్క 5 vehicles తప్ప ఆయన తినడానికి. నువ్వు ఏది పెట్టడానికి వెళ్ళలేదంటే అదొక మార్పే కదా. అవును. సో కొంత చెక్ అవుతుందంటే వీళ్ళు కన్సిడర్, వీళ్ళు సీ, వీళ్ళు ఎగ్జామ్, వీళ్ళు క్వాలిఫై అయ్యారు అన్నారు, నా పిల్లలు అయ్యారు తర్వాత అని ఇట్లాంటి చెప్పాను. మీ ఐడియా ఇంకోటి ఏం చెప్పారంటే, అసలు ఎలక్షన్ సిబ్బందిని మీరు పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి వేయాలి. వాళ్ళు కూడా ఏదో టైంపాస్కు ఫ్యామిలీతో వచ్చేటట్టుగా ఎక్స్ట్రా ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి. టీఏడీ ఇస్తే సరదాగా వస్తారు. అక్కడి వాడు వస్తే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. తను మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ కానీ వెళ్ళిపోతాడు, ఫ్యామిలీతో వస్తాడు, 3-4 days హాలిడే లాగా ఉంటాడు, పోతాడు. అప్పుడు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫీసర్స్ మీద ఉండదు. నెంబర్ 1. పోలీసులు కూడా ఎట్లాగో నువ్వు పారామిలిటరీని డిప్లాయ్ చేస్తున్నావు, ఆ పారామిలిటరీకే లా అండ్ ఆర్డర్ కూడా అప్పచెప్పు, అసలు పోలీసుని పక్క కూర్చోని చెప్పు, అప్పుడు మీకు భయం ఉంటుంది వాళ్ళకి. అదే లోకల్ పెట్టేవారు కదా, వాడి వాహనంలోనే డబ్బులు. మన టెలిఫోన్ ఏంది ఆ స్కామ్లో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎక్కడ గెలిచారో మా వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళాం, ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కడ మేము డబ్బులు పట్టుకోవడం వాడు లాస్ట్ మినిట్లో 5 కోట్లు 10 కోట్లు పట్టుకుంటే వాడు ఓడిపోతాడు. వీడికి 20 కోట్లు ఇస్తే వీడికి గెలుస్తాడు. ఇది ఎట్లా ఎలక్షన్ ఏంటంటే, నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా అంతే. ఎట్లయితే లోకల్ బాడీ ఉందో, ఇప్పుడైతే విచ్చలవిడిగా పంచారు కదా, అది 50,000 దాటితే నువ్వు అరెస్ట్ చేయాలి, సీజ్ చేయాలి. చేసా ఎప్పుడైనా ఒక్క కేసు ఇంకా అదన్నా వాడు 100 కోట్లు పట్టుకున్నావు, 200 కోట్లు పట్టుకొని చెప్పాడు, వీడు రూపాయి కూడా పట్టుకున్నట్టు ఎక్కడ పేపర్లో రావాలి అంటే ఏందన్నట్టు. సో నేను ఇవన్నీ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఇది మీరు ఇంటర్ఫియర్ అయ్యి అసలు ఇప్పుడు స్టేట్మెంటే ఇచ్చాడు కదా, ఎలక్షన్ మీద రాశారు, బట్ ఈ స్టేటింగ్ అఫీషియల్లీ దట్ హీ హాస్ ట్రాన్స్పోర్ట్ మనీ టు XYZ అండ్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత నేను చీఫ్ ఎలక్షన్ ఇది కూడా ఇచ్చా, బై ఎలక్షన్ జ్ఞాపకం ఉంటే మీకు చెప్పా కూడా, ఎట్లా జరుగుతుంది దీనికి మీరు మంత్రి పదవి ఇస్తారు. అనుకున్నాం 1,20,000 ముస్లిం ఓటర్స్ ఉంటే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఆ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా కాడా? ఎట్లా పెడతారు మీరు? దాని ఆపండి అని అడిగారు ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. అసలు దాని గురించి మాట్లాడినోడే లేడు. అన్నాడు ఆయన ఏమంటే, సార్ నా పవర్లో నేను అనుకోను, మీరు చెప్పారు కాబట్టి నేను ఐఎమ్ రైటింగ్ ఇట్ టు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నాడు. అది అటే పోయింది, దాని రిజల్ట్ రాలేదు, ఈ లోపల ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ ఏమన్నారంటే, ఇట్లా ఉన్నప్పుడు పారామీటర్స్ అన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ పారామీటర్స్. ఒకటి డబ్బులు ఉండి, ఒకటి డబ్బులు లేక, ఒక రూలింగ్లు ఉండి, ఒకటి లేక, ఒకటి అసలు లేవకుండా, రూపాయి కూడా ఇవ్వకుండా బీజేపీలో అంటాడు. ఇన్ని పారామీటర్స్ అని డిఫరెంట్, అంటే ఒక 3 వ్యక్తులు ఈక్వల్గా ఉంటే అప్పుడు మీరు ఒకటి గెలిచాడు ఓడాడచ్చు. ఈ సందర్భంలో రూలింగ్ పార్టీ వాడు గెలిచాడు, ఏం లాభం మనం ఆడుకొని, వాడే గెలుస్తాడు, ఇంకెవడు గెలుస్తాడు, రూలింగ్ ఓడు కాక. అందువల్ల ఈ రిజల్ట్ని అది నేను ఇంతకుముందు అన్నట్టుగా డెమోక్రసీ ఓడిపోయిందని అన్నా. కానీ సార్ నిజంగానే ఎన్నికల కమిషను అసలు ఏదో నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం, ఎన్నికల కమిషన్కి ఒక శాంటిటీ లేకపోవడం. మీకు శేషన్ జ్ఞాపకున్నాడు కదా, ఏ యాక్ట్ మారలేదు, ఏ రూల్ కొత్తది వచ్చింది లేదు, ఒక ఊపాడు దేశాన్ని. శేషను
అప్పుడు తెలిసింది మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఏంటి అని. అనేది అది ఎందుకు చేయరు మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు ఉంటలేదు సార్? అట్లాంటి ఇండివిజువల్స్ రావాలి ఎవడోడు, ఎందుకు ఉండట్లేదు? రూలింగ్ లో దాన్ని ఇంపోజ్ చేయాలి కదా, మీరు 80% ఇట్లా చేయాలి, అసలు పట్టించుకున్నాడే లేదు. ఇంకెందుకు సార్ మరి ఎన్నికల కమిషన్ ఎందుకు అసలు దీనికి? ఇట్స్ బోగస్ అంతే, ఫార్స్ ఇదంతా. టైం వేస్ట్, డబ్బులు దండగా, అధికారులకు టైం వేస్ట్, మనందరికి కూడా టైం వేస్ట్, మీరు నేను మాట్లాడడం కూడా శుద్ధ దండగా. ఏమి దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం? కానీ మరి రేపు పొద్దున్న పరిస్థితి ఇంకా మారాలి. పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఇదే పనులు చేసింది, మీకు జ్ఞాపకం ఉంటే. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, రేపు ఇంకోటి చేస్తాడు, రేపు ఇంకోటి చేస్తాడు. ఇట్లా ఉండకూడదు కదా. అంతా కూర్చొని ఇది మనకే ప్రమాదం అల్టిమేట్గా. డబ్బులు లేని ఓటైనా నాక అందరికీ ప్రమాదమేగా. కాబట్టి ఇది మరి మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఇచ్చారు, జరుగుద్ది అసలు అది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మంచి కాన్సెప్టే, మంచిదే కాదంటారు వీల్లేదు. కానీ ఇంత పెద్ద దేశానికి వాడు ఒకసారి ఎలక్షన్ పెట్టడా? వన్ డే సింగిల్ డేలో పెడుతున్నాడా? ఎక్కడ సార్? మీకు సౌత్లో ఒకసారి, నార్త్లో ఒకసారి, ఇంకో దగ్గర ఒకసారి పేజీల మేర పెడుతున్నాడు. అక్కడ కూడా మన రాష్ట్రానికి వచ్చారు 2 సార్లు, ఒకసారి పక్క రాష్ట్రానికి నార్త్ ఈస్ట్ వరకు 7 సార్లు. అంటే అసలు ఎక్కడికక్కడ ఎలక్షన్ అయినప్పుడే 6 సార్లు 7 సార్లు పెట్టే పరిస్థితి ఉంటే వన్ నేషన్ అవుతుంది అంటే ఎంత కష్టం అది. ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఇటు నుంచి అడుగుకోవాలి, అటు నుంచి ఇటు రావాలి. ఇంతకుముందు చెప్పినట్టు అధికారులు మారిస్తే వాడు ఇడుకోవాలి, అడుగుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి, పెట్టుకుంటే కూడా తిరగాలి కదా వాడు. సో వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అనేది మంచి కాన్సెప్ట్ అయినా ఇక టైం సేవ్ అవుతుంది, వృధా ఖర్చు కాదు. అదే కూడా ఏదో 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది. లేకపోతే ప్రతి 3 నెలలకు 6 నెలలకు బై ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ వస్తూ ఉంది. ఎవరికైనా వీళ్ళంతా బయలుదేరి ప్రచారం పోవాలి, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న సీఎం కావచ్చు, వేరే పనులు కొన్ని తిరగాలి కదా. సో ఆ రకంగా ఆ కాన్సెప్ట్ పరంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇస్ గుడ్. బట్ నేనంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సచ్ ఏ బిగ్ కంట్రీ అనేది క్వశ్చన్. మీరు ఉన్న ఎలక్షనే ఒకటేమో చక్కగా చేయటం, రెండోది దానికే 7 ఫేజులు ఇస్తున్నారు. ఒక్కో దగ్గర 7 ఫేజ్ ఇచ్చి సింగిల్ ఎలక్షన్కి ఒక నార్త్ ఈస్ట్లోనే ఎక్కడో కారణాలు ఏమైనా కావచ్చు. నువ్వు అట్లా పెట్టి మొత్తం దేశంలో ఒకటేసారి పెడతా అంటే ఎట్లా పెడతారు? కష్టం. 10 రోజులు 10 దశల్లో పెట్టాల్సి వస్తుంది. పేరుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్, కానీ 10 దశల్లో పెట్టాలి. పెట్టకపోతే ఎట్లా పోతారు ఈ పారామీటర్? కష్టం సార్. ఇటు అట్లా మొబిలైజ్ చేయడం కూడా చాలా కష్టం, చాలా కష్టం అసలు. కానీ అండ్ వెరీ డిఫికల్ట్. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్, బట్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను ఎంతమంది అన్నట్టు దాంతోపాటు ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తాయి. అప్పుడు మనకు కూడా కామన్ మ్యాన్ కూడా లేదు ఎలక్షన్స్ అంటే బాగానే సాగుతాయి అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది, విశ్వాసం ఏర్పడుతుంది డెమోక్రసీ మీద. అదర్వైజ్ దే లూస్, నమ్మకాన్ని కోల్పోతారు ప్రజలు, సామాన్యుడు. అది అల్టిమేట్గా ఇప్పుడు ఇప్పటికే వీడు అందరి దగ్గర తీసుకుంటున్నాడు. వీడికి బుద్ధుడు వేయడానికి, వీడు 10,000, వాడు 5,000, ఇంకోటి 3,000 ఇచ్చిపోతే అందరి దగ్గర తీసుకున్నాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఇచ్చి లాభం ఏంటి?